యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నా ఉచ్చులో ఇరుక్కున్నారు. ఫంక్షన్ పూర్తయ్యేలోపు అడుగు కూడా బయట పెట్టలేరు. తేల్చుకోవడానికి వచ్చారా? మీరు తెలుసుకునే లోపే అంతా అయిపోతుంది. చీకటిగా ఉందేంటి? గోవిందా, ఏంటి వాసన వస్తోంది? అయినా ఇలాంటి రూమ్ ఇచ్చారేంటి? వాళ్ళకి తెలియదేమో కృష్ణ. బయటకు వెళ్ళిపోదాం రండి. పదండి. ఎవరైనా ఉన్నారా? రావట్లేదు. బయట ఎవరో తెలియక లాక్ చేసినట్టున్నారు. అంటే ఇది తెలియక చేసింది కాదు నాన్న, తెలిసే చేశారు. నమ్మించి మనల్ని ఇంత మోసం చేస్తారా? ఇప్పుడేం చెయ్యాలి? విష్ణు! అయ్యో విష్ణు! అయ్యో విష్ణు! 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 అక్క! ఏమయ్యా, తీయవయ్యా, తొందరగా తలుపు తీయవయ్యా. అక్క! అయ్యో, అక్క ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది. ఏం చేయాలి? అక్క! విష్ణు! అక్క! విష్ణు! బయట ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ ఓపెన్ ద డోర్. మా అక్కకి బాలేదు. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ ఓపెన్ ద డోర్. మీడియా పీపుల్, మీరేమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగండి. మేడం, మీ మేడ్ ఇన్ హెవెన్ లో పేరెంట్స్ వాళ్ళ అమ్మాయిని తెచ్చి ఎందుకు జాయిన్ చేయాలంటే ఏం చెప్తారు? ఇందాకటి నుంచి చెప్తూనే ఉన్నాను కదండి. ఓకే, ఐల్ టెల్ యూ ఆల్. వాళ్ళ అమ్మాయికి బెటర్ లైఫ్ పార్ట్నర్, గుడ్ అటాచ్మెంట్ అండ్ గుడ్ రిలేషన్షిప్ విత్ హస్బెండ్ కావాలంటే మా దగ్గరికి రావాల్సిందే కదా. విష్ణు! ఎవరైనా ఉన్నారా? చూడమ్మా. ఏమయ్యా? విష్ణు! అమ్మా విష్ణు! చూస్తుంటే భయం వేస్తుందయ్యా. కళ్ళు మూసేసింది. అయ్యో గోవిందా! అక్క! విష్ణు! అమ్మా విష్ణు! అక్క, నీ వల్ల అవుతుంది. విష్ణు! నువ్వు భయపడకక్క. గట్టిగా ఊపిరి పీల్చుకో. వాళ్ళకి మనుషుల ప్రాణాలంటే లెక్క లేకుండా పోయింది. అసలు నా బిడ్డను ఎలా కాపాడుకోవాలి? మనమే ఎలాగోలా బయటపడాలి. విష్ణు! విష్ణుని ఎలాగైనా రక్షించుకోవాలయ్యా. అక్క లేక తలుపులు తీయండి. తలుపు తీవయ్యా. అయ్యో దేవుడా, విష్ణుని ఎలా కాపాడుకోవాలి? అయ్యో తీయండి అయ్యా తలుపు. విష్ణు! చూడమ్మా. విష్ణు! 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 అక్కడ పవర్ ఇక్కడ నుంచి సప్లై అవుతున్నట్టుంది. కరెంట్ ఆఫ్ చేస్తే వాళ్ళు వచ్చి డోర్ తీస్తారు. మనం అక్కని కాపాడొచ్చు. త్వరగా చెయ్యమ్మా. వెళ్ళి త్వరగా ఆఫ్ చేయమ్మా. వీళ్ళందరూ నా క్లయింట్సే. ఇంకా పూర్తిగా గ్రూమ్ అవ్వకుండానే అందరికీ ఎన్నో సంబంధాలు వచ్చినా నా ఇన్స్టిట్యూట్ కి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయని వచ్చేస్తున్నారు. ఇదే మా కమిట్మెంట్ కి నిదర్శనం. ఇదే మా మేడ్ ఇన్ హెవెన్ సక్సెస్.
ఇప్పుడేంటిలా? విష్ణు 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 అమ్మా విష్ణు, ఏమైంది? పవర్ పోయినట్టుంది తారా. బేబీ, మన దగ్గర పవర్ పోవడం ఏంటి? నాన్సెన్స్. అసలు ఈ మెయింటెనెన్స్ మేనేజర్ ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాం మేడం. మిమ్మల్ని వెళ్ళొకసారి చెక్ చేయండి. ఓకే మేడం. శ్రీ, వచ్చేస్తున్నాం మామ్. షిట్, ఇంత పెద్ద ఫంక్షన్ చేస్తుంటే చివర్లో స్పాయిల్ చేస్తున్నారు. ఒక్కడికి కూడా బుద్ధి లేదు. జాగ్రత్తగా ఉండాలని తెలీదు? నానా, వాళ్ళెవరైనా వచ్చి డోర్ తీసే లోపు మనం అక్కని బయటకు తీసుకెళ్ళిపోదాం. సరే సరేనా? పట్టుకో అక్కని. ఇంకెంతసేపు? బా, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఇట్స్ ఓకే మేడం. అక్క, అక్క, విష్ణు, అక్క, అమ్మా విష్ణు, విష్ణు అమ్మా విష్ణు, విష్ణు, అక్క, విష్ణు, అక్క, అమ్మా విష్ణు, విష్ణు అక్క, కళ్ళు తెరవక్క. విష్ణు విష్ణు లేమ్మా. చూడమ్మా. అక్క, 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 విష్ణు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వచ్చినట్టే కదా? మేడం, లాస్ట్ క్వశ్చన్. షో, అడగండి, చెప్తాను. బట్ మా మేడ్ ఇన్ హెవెన్ ని మాత్రం బాగా ప్రమోట్ చేయాలి. ఓకే మేడం. నా క్వశ్చన్ ఏంటంటే, మీ మేడ్ ఇన్ హెవెన్ స్థాయి ఏంటంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? మా స్థాయి ఎప్పుడు హైలోనే ఉంటుంది. 1 వర్డ్ అంటే 100% సక్సెస్. కాదు, 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 కాదు. 99% మాత్రమే. ఆ 99% కూడా డౌటే. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికొచ్చి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు ముందు. మంచి వాళ్ళకే మర్యాద ఇస్తాను. మీలాంటి మోసం చేసే వాళ్ళకి మాటలతో కాదు, చేతలతో చెప్పినా తప్పులేదు.
అంత పెద్దవాళ్లతో మాట్లాడే పద్ధతి ఇదేనా? మీతో పెద్దరికంగా నడుచుకుంటారని మాకు పద్ధతులు నేర్పకు. ఏం చేశారో నీకేం తెలుసని అడ్డొస్తున్నావు? నువ్వాగు. అందరూ వినండి, వీళ్ళెంత గొప్పవారో. వీళ్ళు గొప్పగా చెప్పుకునే వీళ్ళ మేడ్ ఇన్ హెవెన్ లో 2 లక్షలు కట్టి మా అక్కని జాయిన్ చేశాము. ఆ రోజు టెంపుల్లో నేను ఫొటోస్ తీద్దాం అనుకున్న అమ్మాయి మా మ్యారేజ్ బ్యూరోలో జాయిన్ అయిందా? ఈ ఫంక్షన్ కి మిమ్మల్ని పిలుస్తామని చెప్పి కనీసం ఇన్విటేషన్ కూడా పంపలేదు. మాకుగా తెలిసి మర్చిపోయి ఉంటారు అని వస్తే గేట్ దగ్గరే ఆపేశారు. వీళ్లకు మేమేదో బాకీ ఉన్నట్టు వీళ్ళ మనుషులు అమానుషంగా ప్రవర్తించి మా అమ్మని నెట్టేశారు. అన్ని రకాలుగా అవమానించారు. అయినా న్యాయం జరగాలని మేము పట్టుదలగా ఉంటే పథకం పన్ని మమ్మల్ని గదిలో పెట్టి లాక్ చేయించారు. మా అక్కకు ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితి వీళ్లే తీసుకొచ్చారు. అంత పగేంటి మా మీద? కోటేశ్వరులకి మీ దగ్గరకు వచ్చే హక్కుందా? అడిగినంత డబ్బు కట్టినా మాలాంటి పేదవారికి మీ నీడని తాకే అర్హత లేదా? అలాంటప్పుడు మల్టీ మిలియనియర్కే మా మేడ్ ఇన్ హెవెన్ అని బోర్డు పెట్టుకోండి. మీ శాతం వాళ్ళకే చూసుకోండి. 100% అని నీతులు చెప్పుకోకండి. ఏంటి మేడం, కమిట్మెంట్తో ఉంటాము, ఇదే మా సక్సెస్ సీక్రెట్ అన్నారు. ఈ చీటింగ్ ఏంటి మేడం? నిజంగా నాకేం తెలీదండి. చీటింగ్ చేయాల్సిన అవసరం నాకేంటి? మినిస్టర్ గారు, ఎవరో చేసిన పొరపాటుకి నన్ను నిందిస్తున్నారనిపిస్తుంది. ఎస్ గోవిందా, ఏంటండి ఎస్సు ఎస్సు? ఓట్ల కోసం మా చుట్టూ తిరిగినప్పుడు న్యాయమే చేస్తానన్నారు, ఇదేనా? తారాగారు, ఇదేదో కరెక్ట్గా తేల్చండి. అయ్యో, నిజంగా నాకేం తెలీదండి. ఎవరికి చెప్తున్నారండి మీ కథలు? మీ దగ్గర వర్క్ చేసేవాళ్ళు మీకు చెప్పకుండా అంతా చేస్తున్నారు అంటే నమ్మడానికి ఇక్కడెవరు పిచ్చోళ్ళు లేరు. మీ కనుసన్నల్లోనే మొత్తం ఇది జరిగింది. దొరికిపోయాక ఇంకా దొరలా నటించలేరు. ఒప్పేసుకోండి మేడం. ఇక్కడ మీలా డబ్బున్న వాళ్ళకి మాత్రమే చోటు ఉంటుంది అని, మాలాంటి వాళ్ళని టచ్ కూడా చేయరు అని ప్రత్యక్షంగా జనాల సమేతంగా ఒప్పుకోండి. ఒప్పుకోండి. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతాం. ఇదెంత తెలివిగా లాక్ చేస్తుంటే అత్త ఎలా ఒప్పుకుంటుంది? ఒప్పుకోండి. ప్రియా,
ఏం చేశావు? మేడం, నిజం చెప్పు. వీళ్ళంతా నాకు తెలుసా? ఈ విషయం అసలు నాకు తెలుసా? మేడంకి వాళ్ళు జాయిన్ అయినట్టు తెలీదండి. ఇన్విటేషన్ పంపడం నేనే మర్చిపోయాను. వాళ్ళు వస్తారనుకోలేదు. మేడం రూల్స్ విషయంలో స్ట్రిక్ట్గా ఉంటారని భయపడి మేడంకి నేను చెప్పలేదు. థ్యాంక్ యూ. విన్నారా? నాకేమీ తెలీదని ఇప్పుడైనా నమ్ముతారా? నువ్వు మర్చిపోవడం వల్ల, నీకు నువ్వే భయపడిపోయి ఇంత చేయడం వల్ల నా మేడ్ ఇన్ హెవెన్కి మచ్చపడే పరిస్థితి వచ్చింది. అందరిలో నాకేదో అవమానం జరిగిందని కాదు, మనల్ని, మన ఇన్స్టిట్యూట్ని నమ్ముకుని వచ్చే వాళ్ళకి ఇదేనా మనమిచ్చే మర్యాద? అరే, కులం, మతం, ప్రాంతం, డబ్బు అని ఏదీ చూడకుండా మనిషి జాతి ఒక్కటే, అందరూ సమానమే అని పాటించే నా ప్రిన్సిపల్స్ని కూడా అవమానించే స్థితికి తీసుకొచ్చావు. ఇప్పుడేం చెప్పాలి? సరే మేడం, ఇప్పుడు తెలిసింది కదా. మీ మీద మాకు నమ్మకం రావడానికి ఇప్పుడేం చెప్తారో చెప్పండి. మీరేం కోరుకుంటున్నారు? చేర్పించింది ఎందుకో అదే. ఓకే, మాటిస్తున్నాను. తనకి మేడ్ ఇన్ హెవెన్లోనే అన్నీ నేర్పించి త్వరలోనే మంచి సంబంధం చూస్తాను. త్వరలోనే అంటే ఎన్ని రోజుల్లో మేడం? అది కూడా మాట ఇవ్వండి. నెలలు అయితే త్వరలో అన్నారు కదా. ఆ, 5 రోజుల్లో చేస్తాను. గోవిందా, సంతోషం మేడం, అందరి ముందు మాటిచ్చారు. అది నిలబెట్టుకుంటే మీ రెప్యుటేషన్ ఇంకా పెరుగుతుంది. లేదు అంటే తెలుసు కదా. నేను అంతే, మాటిస్తే తప్పను. మాకు అదే కావాలి. గుర్తుపెట్టుకోండి, 5 రోజులే. సాక్ష్యం మీరే.
అంతవరకు రాదు. మీరు నిశ్చింతగా వెళ్ళండి. అలాగే మేడం. పదక్క.